టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ జట్టు మేనేజ్మెంట్లో కీలక సభ్యుడిగా తనదైన మార్క్ను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. శ్రీలంకతో ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కాబోయే 3 టీ20లు 3 వన్డేల సిరీస్తోనే గౌతీ మార్క్ కనిపించనుందని అర్థమవుతోంది. రీజన్ టీ20 సిరీస్కు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హార్దిక్ పాండ్యా మొన్నటి వరకు కెప్టెన్గా వ్యవహరించిన టీ20 టీంకు టీ20 వరల్డ్ కప్ సందర్భంగా రోహిత్ శర్మ కెప్టెన్గా మారాడు. వరల్డ్ కప్కి కూడా పాండ్యానే వైస్ కెప్టెన్. అలాంటిది ఇప్పుడు రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చేసిన పాండ్యా అందుబాటులో ఉన్న పాండ్యాను కేవలం జట్టు ఆటగాడిగా ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ను కొత్త కెప్టెన్గా ప్రకటించింది. జింబాబ్వే సిరీస్లో సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మకు శ్రీలంకతో సిరీస్లో చోటు దక్కలేదు. టీ20 జట్టుకు గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా దాదాపుగా జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడిన జట్టే శ్రీలంకతోనూ టీ20 సిరీస్ ఆడనుంది. ఇక వన్డేల విషయానికి వస్తే సీనియర్లంతా జట్టులోకి తిరిగి రానున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనుండగా కింగ్ కోహ్లీని మళ్లీ చూడొచ్చు. గిల్కి వైస్ కెప్టెన్సీని ఇచ్చారు. హార్దిక్ పాండ్యా వన్డే జట్టులో చోటు దక్కించుకోలేదు. అయితే కేకేఆర్కు ఐపీఎల్ ట్రోఫీ గెలిపించిన శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేస్తున్న ఈ జట్టులో సర్ప్రైజ్ సెలక్షన్ అంటే శివన్ దూబే. టీ20లోనే అంతంత మాత్రంగా రాణిస్తున్న దూబేకు వన్డే జట్టులోనూ అవకాశం దక్కింది. ఈ నెల 27న పల్లకిలే మైదానం వేదికగా ప్రారంభం కానున్న టీ20 మ్యాచ్తో శ్రీలంక సిరీస్ ప్రారంభం కానుంది.